వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి రోగులకు సరైన భోజనం సదుపాయాలు కూడా కల్పించలేదని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు 3 పూటల ఉచిత భోజన వసతిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ప్రతి వార్డుకి వెళ్లి పేషెంట్లను ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే స్వయంగా ఆయన చేతులతో భోజనం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో జాయిన్ అయిన రోగులు బయట ఆహారం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా నేటి నుంచి ఆస్పత్రిలోనే 3 పూటల నాణ్యమైన ఉచిత భోజనాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ వచ్చా గత ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్ని కూడా నిర్వీర్యం చేశారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా అన్ని రకాలుగా మెడిసిన్స్ క్వాలిటీగా బయట దొరకనటువంటివి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో దొరికే విధంగా డాక్టర్లు కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ని వేసి ఈరోజు పేదలకి సేవ చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు నుంచి 3 పూట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది అయితే పేషెంట్లు ఉంటారో అంతమందికి ఇన్ పేషెంట్లకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో చేరి మరి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినడమో లేకపోతే పొస్తుండడమో జరుగుతామని ఆయన చెప్పనేసి అది కూడా గుర్తించి 3 పూట్ల హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళకి టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ఈ ప్రభుత్వం ఈరోజు నుంచే ప్రారంభించింది. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, పేదలను గుర్తించేటువంటి ప్రభుత్వం. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ని కూడా మంచి డాక్టర్లను పెట్టి మంచి మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే చిన్న చూపు చూసేవాడు, అలాగా చూడని అవసరం లేదు. మంచి డాక్టర్లు ఉంటారు, మెడిసిన్స్ కూడా ఇక్కడే ఇస్తారు. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పనేసి కూడా తెలియజేస్తాను. కూడా పేషెంట్లకి ప్రతిరోజు గుడ్డు ఉంటుంది, అరటిబండు ఉంటుంది, చిక్కీలు ఉంటాయి. మెనూ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.